ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వస్తుంది అంటారా, బీఆర్ఎస్ వస్తుందంటారా? బీఆర్ఎస్ 100% వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన పనులు ఒకటి ఇచ్చిన హామీలు ఒకటి జరగలేదు. ఆయనకు లేడీస్కు 25,000 అన్నాడు, రైతు భరోసా అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండన్న? రైతు ఒక్క పని చేయలే. ఆయన చేసిన దాంట్లో ఒక్కటి లేదు. ఇప్పుడు లేడీస్కు తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు. కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు కూడా లేదు అక్కడ. పాప ఆటోలకు 12,000 అన్నాడు, నెల సంవత్సరం 12,000 అన్నాడు. పాపం ఉపాధి అంతా బతికేటోళ్ళు, ఆటోలో కూడా ఏం లేదు. కౌలు రైతులకు 12,000 అన్నాడు, ఆ కౌలు రైతులు కూడా ఏం లేదు. ఒక్క చేసిన పని అయితే ఒక లేడీస్కు బస్సే ఫ్రీ పెట్టింది తప్ప అయిన వల్ల ఏం కాలే అన్నది. అది అంతా రాంగు అబద్ధాల కోరు మాట్లాడాడు. మరో దిక్కు మేము అన్ని వాగ్దానాలు నెరవేర్చాం, అన్ని హామీలు నెరవేర్చామని విజయోత్సవ సభలు చేస్తున్నాం. అది దొంగ విజయోత్సవ సభలు, అవి దొంగ మాటలు తప్ప ఏం కరెక్ట్ కావాలి. ఎక్కడెక్కడ ఎవరైనా నెరవేరలే కదా, ఒక్కటి కూడా కరెక్ట్ కాదు కదా. ఏమైనా ఒక బస్ తప్ప ఆయన వల్ల చేతగాంది ఏం లేదు. అసలు డూటా మాటలు అవి. ఇప్పుడు మామూలు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగానేమో ఆయన ప్రచారం పోయినప్పుడు మేము తెలంగాణ తీర్చిదిద్దినాము, అన్ని హామీలు నెరవేర్చాము, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిపించండి అని చెప్పాడు. ఆయన ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ప్రచారం చేసిండో అంత ఘోరంగా చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు ఆయన ఇక్కడే చేతగాను అక్కడే పోయి ఏం చేస్తాడు? అక్కడ జనం నమ్మలే, మహారాష్ట్ర జనం ఎవ్వరు నమ్మలే. ఈయన పోయిన కాడ అంతా ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది. ఈయన పోకుండా కొన్ని గెలుచునేమో అంతా వేస్ట్ అయిపోయింది అక్కడ. సార్ మాకు ఏంటంటే రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, కరెంటు, మంచినీళ్ళు, లక్ష్మీ పథకం, కళ్యాణ లక్ష్మం, రైతు బంధు, బీమా, అవన్నీ పైసలు అవన్నీ ఇస్తామని సార్. ఇక రేవంత్ చెప్తా ఏం లేదు, అంతా పట్టిదే. 6 గంటలు ఇచ్చారు, ఏం లేదండి. వట్టి బోగర్ ముచ్చట్లే, ఒక్కరి చక్కగా లేదు. బోనస్ అన్నాడు, బోనస్ లేదు, ఏం లేదు. కరెంట్ కూడా కోత అయింది. మోటార్ అన్ని కాలిపోతున్నాయి సార్. మోటార్ మొత్తం కాలిపోతున్నాయి, డీపు కాలిపోతున్నాయి. కరెంట్ ఇప్పుడు 20 రోజు చెప్తుంది, నాలుగు పడినా కథ మోటార్ అన్ని కాలిపోతున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి, హీట్ అవుతున్నాయి మోటారు. కరెంట్ చక్కగా రాగా బాగా మోటార్ బస్సు వచ్చింది. మళ్ళీ నీళ్ళు చక్కలు. ఇప్పుడు దిక్కేమో ఆయన మొత్తం ఇదంతా చేసేసినాము, హామీలు ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము అని చెప్పేసి ఏం లేదు సార్, ఏం లేదు. చెప్పుడు వరకే. ఏమో హైదరాబాద్ సీట్ రాలే ఆయనకు, ఇక్కడ పల్లెటూరు వచ్చింది కానీ హైదరాబాద్ సీటే రాలే ఆయనకు. ఏమో పెద్ద గొప్పట్లు కానీ కానీ ఏం లేదు. అది మాయమాటలు, అన్ని మాయమాటలే, ఏం లేదు సార్, ఏం లేదు. అరెస్ట్ చేశారు కదా, భూమి ఆగం ఆడలకు చెల్లె పెట్టరు. పాపం ఆడలు, గర్భిణులకు, రైతులకు, వాళ్ళకు కొత్త ఆగం చేస్తాడు. ఏ పంచాయతీ లేదు, ఏం లేదు. మాట్లాడే అట్లా పెడతారు బంద. చూడు ఈ మొన్న సరే వస్తాయి, ఇక బంద పెడతారు, లక్షలు పెడతారు, బంద పెడతారు. వాడి ఉండి చేసేదేమున్నది, మరి చేసిందేమున్నది, పీకిదేం లేదు. వాడు ఇప్పటికీ మాయమాటలు చెప్పి జనాన్ని మొగ్గించి వాడు గెలిచి ఏం చేసినట్టు ఏం చేయలేవాడు. వాడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ నెలలో ఉడబుక్కని పోమని చెప్పు, ఉన్నోళ్ళు చేస్తాడు, ఎవడో ఒకడు చేసి పోతాడు. కానీ వీడు చేసేది ఏమున్నది, అందులో వచ్చు ఏం లేదు. వాడు చేసేది ఒక్క రూపాయి పని లేదు. వాడు చేసే పని దేనికి ఒప్పించలేదు. ఏ ఆడిదాని అన్ని ఇవి ఇస్తా అవి ఇస్తానని ఒప్పుకొచ్చిండు. ఏమి ఇచ్చిండు? ఏమి రామ్ రామ్ దళిత బంధుకు జై భీమ్ అయిపోయింది. ఏమి ఇచ్చిండు? ఇస్తానన్నాడు, 2 లక్షలు అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఒక్క రూపాయి ఇయ్యలేవాడు. ఒకసారి కేసీఆర్ పోతే మాకు కష్టాలు వచ్చేసినాయి, మాకు ఎక్కడ కూడా డబ్బులు రావట్లేదు.